హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టార్టింగ్లోనే నేనైతే అడుగుతున్నా, సో పెండింగ్ అమౌంట్ ఎవరికైతే 2023లో కంప్లీట్ అయిందో మీ ఎడ్యుకేషన్, సో 2024లో కంప్లీట్ అయిందో, సో ఎవరైతే ఫీజు ఆల్రెడీ పే చేసేసి ఉంటారో కాలేజెస్లో, సో ఇప్పటికీ కూడా సో ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్లో భాగంగా జేవీడి విద్యా దీవెన స్కీమ్ అమౌంట్ అనేది మీకు క్రియేట్ అవ్వలేదో, సో ఖచ్చితంగా మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు చూసాకైతే ట్రై చేయండి. మీకు టైం అయితే ఎంతో లేదు, నిజంగా చెప్తున్నా. సో ఆల్రెడీ మనకు లాస్ట్ వీక్ అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. సో కానీ చాలామంది విద్యార్థులు అయితే సో వాళ్ళ కాలేజెస్లో ఎవరైతే ఫీజు పే చేసి ఉంటారో ఆ పే స్లిప్స్ ఉంటే చాలు. సో మీ దగ్గర ఇప్పటికీ కూడా పే స్లిప్స్ లేకుంటే వెంటనే కాలేజీకి అయితే వెళ్ళండి. సో కాలేజీకి వెళ్ళి మీరు పే చేసి ఉంటారు కదా, సో పే చేసిన ఎన్ని విడతలు పే చేశారో, సపోజ్ 2 ఇన్స్టాల్మెంట్స్ అనేవి మీరు పే చేశారనుకోండి, ఆ 2 ఇన్స్టాల్మెంట్స్కి సంబంధించి మీరు ఫీజ్ బిల్స్ అనేవి తీసుకొని వచ్చి సచివాలయంలో అయితే సబ్మిట్ చేయండి. ఇకపోతే లాస్ట్ డేట్ ఎప్పుడనేది చాలామందిలో అయితే డౌట్ అయితే ఉంది. సో ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే మనకు టైం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వీక్ లాస్ట్ వరకు మాత్రమే టైం అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, సో చాలామంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అయితే ఫీజెస్ కట్టేసి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇకపోతే 2025లో మేమైతే చదువుతున్నామన్నా, సో 2025లో మాకు ఇంకా ఒక్క విడత కూడా ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ పడలేదు అన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. సో మీరు ఏం చేయాలి అన్న దానిపైన అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను. ఇకపోతే గైస్, ఎప్పుడు పడుతుంది మాకు పెండింగ్ అమౌంట్ అనేది చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. సో మనకు జూలై ఫస్ట్ వీక్లో అయితే పడే ఛాన్స్ అయితే ఉంది, విడుదల చేస్తారు. సో రెడీగా అయితే ఉండండి, కామెంట్ చేయడం మర్చిపోకండి మామ.